వెల్కమ్ టు ఈశాన్య ఆస్ట్రాలజీ ఛానల్. మే నెల 2026 తులారాశి ఫలితాలు. చిత్తా నక్షత్రం 2-3 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు కలిసి ఈ తులారాశిలోకి వస్తాయి. అదే ప్రధాన గ్రహాలైనటువంటి శని, రాహు, కేతు, గురు ఇవి తులారాశి వారికి కలిసి వస్తున్నటువంటి గ్రహాలు. ప్రజెంటు శని 6వ స్థానం నందు బాగా యోగిస్తున్నాడు. గురుడు భాగ్యస్థానం నందు తులారాశికి బాగా యోగిస్తున్నాడు. అలాగే కేతు గ్రహం లాభస్థానం నందు ప్రజెంట్ ఉన్నాడు. రాహు గ్రహం 5వ స్థానం నందు, మే 14 వరకు రవి 7వ స్థానం నందు ఉండి 14 తర్వాత 6వ స్థానంకు మారుతున్నాడు రవి గ్రహం. అలాగే బుధుడు మేషరాశి యందు 7వ స్థానం నందు ఉన్నాడు. మే 11 తారీఖు తర్వాత గురుడు వృషభ రాశిలోకి మారుతున్నాడు. నెక్స్ట్ ఈ మరో గ్రహం అయినటువంటి కుజగ్రహం 6వ స్థానం నందు ఉన్నాడు. నెక్స్ట్ 6వ స్థానం నుండి 7వ స్థానంకు మే 12వ తారీఖున మారబోతున్నాడు. అలాగే వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశిలో సంచరిస్తున్నటువంటి బుధగ్రహం ప్రజెంట్ కొన్ని వ్యతిరేక ఫలితాలే ఇచ్చేయడానికి ఆస్కారం ఉన్నది. ఈ బుధగ్రహం ఎందెందులో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడంటే, వీరు తులారాశి వారు వారి పార్ట్నర్స్తో కానీ వారి సహోద్యోగులతో కానీ మిస్అండర్స్టాండింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మే 11 వరకు అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. మే 11 తర్వాత అది కొంచెం తగ్గే అవకాశం ఉన్నది. బుధుడికి సంబంధించి కమ్యూనికేషన్ అంటే బుధుడికి సంబంధించింది. కమ్యూనికేషన్ విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తులారాశి వరకు. నెక్స్ట్ వీరు ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం లాంటిది కూడా జరిగే అవకాశం ఉన్నది. ఏదైనా అగ్రిమెంట్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు తులారాశి వారు 1-2 సార్లు చూసుకుని వాటి సంతకం పెట్టడం లాంటిది జాగ్రత్తగా చూసి వ్యవహరిస్తే చాలా మంచిది. ఈ బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ ఏదైనా బయట ఆవులకి గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ బుధవారం రోజున ఆవుకి తినిపించడం వల్ల ఈ బుధుడికి సంబంధించినటువంటి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉన్నది. తర్వాత 7వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవిగ్రహం, ఈ రవిగ్రహం కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నది తులారాశి వరకు. ఈ 7వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం గవర్నమెంట్ వ్యవహారాల్లో కానీ లేదా కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ క్రియేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. దానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల ఈ 7వ సంచరిస్తున్నటువంటి రవిగ్రహానికి సంబంధించినటువంటి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ తగ్గే అవకాశం ఉన్నది. మరో గ్రహం అయినటువంటి కుజగ్రహం మే 11 వరకు 6వ స్థానం నందు సంచరిస్తున్నది. 6వ స్థానం నందు సంచరించడం చాలా ఉత్తమమైనటువంటిది కుజగ్రహానికి. భూమికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో బాగా కలిసి వచ్చును. అలాగే రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్న వాళ్ళకి కూడా 11వ తారీఖు వరకు చాలా చాలా బాగున్నది. తర్వాత 7వ స్థానంలోకి మారుతున్నాడు ఈ కుజుడు. అక్కడ కొంచెం వ్యతిరేక ఫలితాలు అయితే ఇచ్చే అవకాశం ఉన్నది. దానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా చాలా మంచిది. నెక్స్ట్ ఈ తులారాశికి ఇప్పుడు బాగా కలిసి వచ్చే గ్రహం గురుగ్రహం. భాగ్యస్థానంలో గురుగ్రహం సంచరించడం వల్ల ఈ ప్రతి పనిలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రిజల్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈ మాసం అంతా కూడాని. ఈ మాసం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ మంత్లోనే జూన్ 2నే గురుగ్రహం కూడా ఈ 10వ స్థానంకు మారుతుంది తులారాశికి. అక్కడ కూడా గురుగ్రహం చాలా మంచిదే, బాగా యోగించే స్థానమే. తర్వాత 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని, ఈ శని 6వ స్థానంకి ఈ తులారాశికి యోగకారికుడే శనిగ్రహం. అలాంటి శనిగ్రహం 6వ స్థానం నందు సంచరించడం చాలా చాలా మంచిది. వీళ్ళు శత్రునాశనం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ ముందుకి జరుగుతూ ఉంటాయి.
వీళ్ళు ఎక్స్పెక్టేషన్ అనుకున్న దానికన్నా ఎక్కువగానే రీచ్ అవుతూ ఉంటారు. అలాగే ఈ నెక్స్ట్ కేతుగ్రహం కూడా వీరికి 11వ స్థానం నందు లాభస్థానం నందే ఉన్నది. ఈ కేతుగ్రహం కూడా వీరికి అంతా మంచి చేయడానికి చాలా అవకాశం ఉన్నది. ఓవరాల్గా చూసుకుంటే ఈ తులారాశి వారికి ఈ మే నెల అంతా కూడా బాగా యోగించే అవకాశం చాలా ఉన్నది. విద్యార్థులకు గాను, రైతులకు గాను ఈ గ్రహాల అమరిక వల్ల ముందు ఈ తులారాశి వారికి ఊహించిన మార్పులు ఎన్నో జరగబోతున్నాయి. ఆ ఛానల్ని దయచేసి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.